నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి శని వక్రగతి అన్నది ఎలా ఉండబోతుంది అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే శని తిరోగమనంలో ఉండటం అనేది జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని వక్రస్థితిలో ఉంటాడు. దీన్నే తిరోగమనం అంటారు. అయితే ఈ రెట్రోగ్రేడ్లో ఏదైతే సాటర్న్ ప్లానెట్ ఉండటం అనేది మనకి 138 రోజుల కాలంలో కొన్ని రాసుల వాళ్ళకి మంచి, కొన్ని రాసుల వాళ్ళకి చెడు, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. అయితే శని సహజంగా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలను ఇస్తాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. దిస్ ఈజ్ ద గోచారం, అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టంలో ఏదైతే కొన్ని గ్రహాలు అనేవి ఏదైతే రొటేట్ అవుతూ ఉండగా ఆ రొటేట్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే, అంతరిక్షంలో కొన్ని గ్రహాలు అంటే కొన్ని ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితిలోకి ఏర్పడుతుందనే అర్థం. ఈ వక్రస్థితిలోకి ఏర్పడినప్పుడు అంటే ఏవైనా సరే గ్రహాలు పరిభ్రమణం చెందుతూ ఉండగా ఆ పరిభ్రమణంలో దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గుతుంది, అది వక్రస్థితికి చేరినట్టు అర్థం. ఇప్పుడు శని మిగతా గ్రహాల కంటే కూడా దాని యొక్క వెలాసిటీ తగ్గింది కాబట్టి అది వక్రస్థితిలోకి చేరినట్టు అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గ్రహాల యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి మీద పడుతుంది కాబట్టి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతుంది కాబట్టి దాని యొక్క ఫలితం అనేది నిర్ణయించారు. ఇవి సంహితా గ్రంథాల్లో చెప్పబడినవి. అంటే శని కుంభరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలోనే వక్రస్థితిలో ఒక 10 డిగ్రీల్లో వక్రస్థితిలో ఉంది. ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసుకున్నప్పుడు ముందుగా దాని యొక్క వెనక ఫలితాన్ని ఆలోచన చేయాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం ఉండటం వల్ల 3వ స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా దాని భావం యొక్క వెనక ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే, 3యం అనేది చాలా మంచి స్థానం. అంటే 3వ స్థానం యొక్క ప్రభావం పడటం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా చేపట్టినా కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం, పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం, ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశాలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు, అలానే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల, ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, రుణాలు మాఫీ చేసుకుంటారు, వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, విందులు వినోదాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం చేసుకోవాలనే అవకాశము. ఎవరైతే స్త్రీ పురుషులకి గతంలో వివాహం జరగట్లేదో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగులకి ఏదైతే ఉంటుందో ప్రమోషన్లు రావటం, స్థానచలనం జరగటం, నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు రావటం, అలానే కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు, అలానే ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, ఆనందము, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే విదేశాల్లో ఇళ్ళు కొనుగోలు చేయటం, దాంతోపాటు ఉన్నత విద్య, నూతన వ్యాపారాలు, సంతోషకరంగా ఉండే అవకాశాలు, అంటే అన్నిట్లా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పని కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ముందుకు రావటం, మనం అనుకున్న పనులన్నీ కూడా రావటం, ఆకస్మికంగా ధనలాభం, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంచి అభిప్రాయంతో పాటు ఇళ్ళు కొనుగోలు చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శని వక్రగతిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ కూడా దాని వెనక స్థానాన్ని మనం పరిశీలన చేసి జాతకాన్ని చెప్పటం అనేది పద్ధతి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల 4వ స్థానం యొక్క దోషాలు పోయి 3వ స్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఆకస్మికంగా ధనలాభం కలగటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ప్రతిదానికి కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలే ఉంటాయి. కాబట్టి అనేక మార్గాల్లో కూడా ఆదాయాన్ని పెంచుకుంటారు వీళ్ళు. అంటే ఉద్యోగం చేస్తుంటారు ఓ వ్యక్తి, వ్యాపారంలో కూడా వాళ్ళకి రకరకాల వ్యాపారాలు చేయాలని, 2 రకాల ఉద్యోగాలు చేయాలని, లేకపోతే ఉద్యోగం చేస్తూ కూడా వేరే వ్యాపారం చేయాలి, ఒక ఆలోచన సరళి బాగా పెరుగుతాయి. కాబట్టి మంచి సత్ఫలితాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం, విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారు. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది. భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ధనాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదానిలో కూడా వాళ్ళకు అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? తప్పకుండా అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి అంతా అనుకూలంగానే ఉంది. అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు ఇంకా బాగుండాలంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే విష్ణు సహస్రనామ పారణం, స్త్రీలు వచ్చే లలితా సహస్రనామ పారణం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.